జాతర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు అలాగే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చేసుకునేది జాతర. హాయ్ ఫ్రెండ్స్! ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఏడాదికి జనవరి వచ్చిందంటే చాలు మా ఊరికి ఒక కల వస్తుంది. అదేనండి జాతర. మా ఊరి జాతరకి చాలా స్పెషల్ ఉందండోయ్. దాదాపు 300 ఏళ్ల క్రితం కాశీ నుంచి శివలింగాన్ని ఎద్దుల బండిపై తీసుకొచ్చి ఎమ్మిగనూరు ఆలయంలో అదేనండి మా ఊరి ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఏటా పుష్యమాసంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇక ఈ శ్రీనీలకంఠేశ్వర వ్రతాన్ని ఎంతో నైపుణ్యం కలిగినటువంటి కర్ణాటకకు చెందిన శిల్ప విరూపాన్ని తయారు చేశారు. రథోత్సవం కోసం ఓ ఇనుప గొలుసును బ్రిటిష్ వారి హయాంలో చెన్నై నుంచి తెచ్చి అమర్చారు. తీరు బజార్లో రథశాల నుంచి తీరు బజార్ చివరనున్న బసవేశ్వర స్వామి ఆలయం వరకు రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి తీసుకొస్తారు. ఇక ఈ రథాన్ని చూడడానికి దాదాపు 1,00,000 మంది పైగా జనాలు వస్తారు. మన ఊరు నుంచి కాక వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. అలాగే నెల రోజుల పాటు మా ఊరి జాతర జరుగుతుంది. ఎంతైనా మా ఊరి జాతర చాలా స్పెషల్. ఇలా మీ ఊరి జాతర గురించి ఏమైనా విశేషాలు ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.